హలో అండి. ఈరోజైతే మా స్టైల్ మటన్ బిర్యానీ జూద్దాం. మేము గూడా ఫస్ట్ టైమ్ జేస్తున్నాం. అస్సలు ప్రాసెస్ ఐడియా లేదు. చికెన్ బిర్యానీ ఎట్లా జేస్తామో అట్లా జేద్దామనైతే ట్రై జేస్తున్నాం. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉంటదో. ఇంకా మేమైతే హాఫ్ కిలో మటన్ తీసుకున్నాం. మంచిగా వాష్ జేసుకొని ఇంకా కుక్కర్‌లో ఉడికిస్తాం గదా! ఇంక అదే గిన్నె పెట్టుకొని ఒక 2 పావులయితే ఆయిల్ పోసుకున్నాం. ఇంకా మటనేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లనే మసాలా దినుసులుంటాయి గదా! లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, ఇంకా పసుపు అవి గూడా వేసుకోవాలి. ఏందంటే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు, ఉప్పు, కారం నాన్ వెజ్ కర్రీస్‌కి ఎక్కువనే ఏసుకోవాలి. ఎందుకంటే కొంచెం నీసు వాసన రాకుండా ఉంటది. టేస్ట్ గూడా బావుంటది. ఇంకా దీంట్లోనే బగారా ఆకులు గూడా వేసుకున్నాం. ఇంకా 2, 3 పచ్చిమిరపకాయలు గూడా చిన్న చిన్నగా కట్ జేసి వేసుకున్నాం. దీనికి తగినంత కారం గూడా ఏసినాం. ఒక 2 స్పూన్‌లయితే వేసుకున్నాం. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక చెంచాన్నర ధనియాల పొడేసుకున్నాం. అట్లనే ఒక చెంచా గరం మసాలా వేసుకున్నాం. అచ్చం గరం మసాలా అయితే కాదనమాట. దీంట్లో గూడా కొంచెం ధనియాల పిండి కలిసిందనమాట. అందుకే ఒక చెంచా ఏసినాం. లేదు అచ్చం గరం మసాలా అయితే కొద్దిగానే ఏసుకోవాలి. లేకపోతే ఫుల్ ఘాటుంటది. ఇంకా దీంట్లో మేమేం చేసినామంటే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండుకున్నాం. అదైతే ఆప్షనల్. ఇంకా దీంట్లోనే షాజీరా గూడా వేసినాం. షాజీరా గూడా చాలా తక్కువలో తక్కువ ఏసుకోవాలి. ఎందుకంటే ఫుల్ ఘాటుంటది గదా! ఇంకా దాంట్లోనే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా గూడా చిన్న చిన్నగా కట్ చేసి అయితే వేసుకున్నాం. ఇంకా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టుగా అయితే మంచిగా కలుపుకొని ఒక గంట సేపయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఇంకా గంట సేపయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఇంకా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇంక ఈ లోపల ఏందంటే ఒక ఉల్లిపాయ తీసుకొనైతే చిన్న చిన్నగా అయితే ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్‌లో మటన్నయితే ఒక 5 మినిట్స్ అయితే మంచిగా మగ్గనివ్వాలనమాట. దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ గూడా వేసుకొని ఆనియన్స్ గూడా మంచిగా మగ్గిన దాకా ఉంచుకోవాలి. ఇట్లా ఆయిల్ పైకొచ్చేంత వరకు గూడా. ఇంగ మళ్ళీ మనం మటన్ ఉడికించుకోవాలి గదా! ఇంకా దానికి తగినన్ని నీళ్ళు పోసుకొని అట్లనే ఇంగ దానికి తగినంత ఉప్పు గూడా వేసుకొని, ఇంక మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ అయితే వచ్చేంత వరకు గూడా పెట్టుకోవాలనమాట. అంటే ఒక మటన్ ఒక 80% అయితే ఉడికించుకోవాలి. ఇంక ఈ లోపల ఏందంటే మేము బాస్మతి బియ్యం తీసుకున్నాం. అంటే ముప్పావు కిలో బియ్యం అయితే తీసుకున్నామనమాట. ఇంకా అది గూడా వాష్ చేసుకొని నానబెట్టి అయితే పక్కకు పెట్టుకున్నాం. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కోసమయితే మంచిగా ఉల్లిపాయలు పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మంచిగా డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినాక మంచిగా పక్కకు తీసి అయితే పక్కకు పెట్టుకున్నాం. ఇంకా తర్వాత అన్నం వండుకోవాలి కదా! ఇంకా దానికి ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక పావున్నర ఆయిల్ అయితే వేసుకున్నాం. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ కూడా వేసుకున్నాం అనమాట. పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, బగారా ఆకులు, ఇంకా మసాలా దినుసులు, జీలకర్ర కూడా అవన్నీ ఏసేసుకొని ఒక 2 నిమిషాలయితే మగ్గాలి. మగ్గిన తర్వాత ఇంకా బియ్యానికి సరిపడా నీళ్ళైతే పోసుకోవాలి. మేము ముప్పావు కిలో బియ్యం తీసుకున్నాం కదా! 6 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాం. ఇంకా దాంట్లోనే కొంచెం గరం మసాలా అట్లనే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. వాటర్ మసిలేంత వరకు కూడా ఉంచుకోవాలి. ఇంకా తర్వాత ఇంకో స్టవ్ అయితే ఆన్ చేసుకొని మనము బిర్యానీ వండుకునే గిన్నె ఉంటది కదా! కొంచెం పెద్దగా తీసుకున్నాం. ఇంకా ఆ గిన్నె అయితే పెట్టుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ఉడికించుకున్న మటన్ ఉంది కదా! ఇంకా అదైతే వేసేసుకున్నాం అనమాట దాంట్లో. ఇంకా వేసేసుకొని కలుపుకొని ఇంకా అది లో ఫ్లేమ్‌లో అయితే ఉంచుకోవాలి. ఇంకా పక్కనైతే మేము కొంచెం పెరుగు తీసుకొని దాంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకున్నాం. ఇది ఎందుకు అంటే ఉత్త పెరుగైనా తీసుకోవచ్చు. కాకపోతే ఏందంటే పెరుగేస్తే కొంచెం కారం ఏదన్నా మసాలా కూడా ఉంటే సస్తదని చెప్పేసి అంటారు కదా! దానివల్ల మేము మళ్ళీ ఇవన్నీ కలుపుతున్నాం అనమాట. ఇది కూడా ఆప్షనలే ఇష్టం అది. ఇది గూడా ఎందుకంటే మనకు కొంచెం థిక్ గ్రేవీ ఉండడానికనమాట. బిర్యానీ గదా! మొత్తం రైస్‌కి పట్టడానికి కొంచెం వేరే కర్రీ వండకుండా ఉండడానికైతే వేస్తున్నాం. ఇంకా మంచిగా అయితే కలుపుకొనైతే పక్కకు పెట్టుకున్నాం. ఇంకా దీంట్లోనే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ గూడా అయితే వేసుకున్నాం. ఇంకా మనకి పక్కన వాటర్ బాయిల్ అయితున్నాయి గదా! ఇంగా దాంట్లోనే మనము నానబెట్టుకున్న అన్నం ఉంది గదా! ఇంకా అదైతే వేసేసుకొని ఒక 75% వరకైతే ఉడకనివ్వాలనమాట అన్నాన్ని మంచిగా. ఇంకా పక్కనే మటన్ గూడా లో ఫ్లేమ్‌లో అయితే ఉడుకుతుంది గదా! ఇంకా దాంట్లోనే మనం ఇందాక కలుపుకున్నాం గదా పెరుగు, ఆ పెరుగు గూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని ఇంకా అది లో ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలనమాట. ఇంక ఈ లోపల మనకి అన్నం అయిపోతది గదా! ఇంకా అన్నాన్ని దీంట్లో వేసుకోవాలనమాట. ఈ మటన్‌లో ఆయిల్ పైకొచ్చేంత వరకు కూడా మంచిగా కొద్దిసేపు కుక్ అయిన తర్వాత ఇంకా దాంట్లో మనము ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి గదా! ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర, పుదీనా,
అవన్నీ కొద్దిగా నెయ్యి గూడా ఒక్కొక్కటి వేసుకుంటూ ఇంకా రైస్‌నైతే లేయర్స్ వైస్‌గా అయితే వేసుకున్నామనమాట. 3 లేయర్‌లయితే ఏసుకున్నాం. లేయర్‌కి పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా నెయ్యి వేసుకుంటూ అయితే 3 లేయర్‌లయితే వేసుకున్నాం. పైనంగా మళ్ళీ కొత్తిమీర, పుదీనా జల్లుకొని ఇంకా మూతయితే పెట్టుకున్నామనమాట. పైనేందంటే బరువు పెట్టినామనమాట. మా దగ్గర ఇంగ రోలుంటే ఆ రోలు పెట్టేసినాం. ఒక అర్ధగంట సేపయితే కుక్ అవ్వనివ్వాలనమాట. అయిన వెంటనే ఇంకా ఓపెన్ చేసి తినకుండా కొద్దిసేపు ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి కలిపితే ఇంకా చాలా బావుంటది. సేమ్ చికెన్ బిర్యానీలానే చేసినాం. స్పెషల్‌గా అయితే ఏం చేయలేదు. ఇంకేందంటే మనం కొద్దిగా ఉమ్మగిల్లడానికి కొంచెం వాటరయితే పైనంగా వేసేసుకొని మూత పెట్టుకోవాలి. ఇంకా అర్ధగంట అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని, ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని మొత్తం కలిపేసుకుంటే బావుంటుంది. పీసెస్ గూడా మంచిగా ఉడికినాయనమాట. చాలా సాఫ్ట్‌గా ఉడికింది. ఇంకా బోన్స్‌కున్న స్కిన్ గూడా ఉంటది కదా! అది గూడా చాలా మంచిగా ఉడికింది. టేస్ట్ అయితే చాలా బావుంది. మీరు ట్రై చేయండి. సేమ్ మేము ఫస్ట్ టైము భయపడకుండానే చేసినాం. కాకపోతే బావుంది టేస్ట్ అయితే. మీరొకసారి ట్రై చేయండి.